ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినము చూసేటువంటి కృపను ధన్యతను ప్రభువు మనకు అనుగ్రహించాడు. ఈ దినమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మదినము గురించి మనము మాత్రమే కాదు, ప్రపంచమంతా కూడా ఈ దినమున యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన గురించినటువంటి సంగతులను తెలియజేస్తూ మరి సంతోషించేటువంటి ఈ దినము అనేది మనకు తెలిసిన విషయము, ప్రపంచమంతా కూడా గ్రహించినటువంటి విషయము అనేది మనము ఎరిగిన వాళ్ళమై దేవుని సన్నిధికి మనం కూడి వచ్చినాం. ఈ దినమున బైబిల్లో నుంచి ఒక వచనాన్ని చదివి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని వాక్య భాగం నిమిత్తమై చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాలకు వెళ్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పాదములకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. నీ దయా సంకల్పాన్ని బట్టి, నీ కృపను బట్టి దేవా, మరలా ఈ దినమున ఈ విధంగా సమావేశం కావడానికి నీవు మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి, స్తోత్రములు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు దూతల మధ్య ఆరాధించబడుతున్న దేవుడుగా, పరిశుద్ధునిగా, మరి మహిమలో ఉన్నటువంటి దేవుడుగా మా ప్రభు అంత మాత్రమే కాకుండా మానవ రూపం ధరించి ఈ భూమి మీద జన్మించిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ చదవబడిన లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ దినము, ఈ సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదివి ఉన్నాం. ఇందులో వ్రాయబడిన మాటలు మనం ఎరుగుదము. యేసుక్రీస్తు జననం గురించి రాయబడింది. ఇలా చెప్పుకుందాం, యేసుక్రీస్తు జననము ఎందుకు? యేసుక్రీస్తు జననము ఎందుకు అనేటువంటి ప్రశ్న మనం వేసుకున్నప్పుడు ఆయన ఎందుకు జన్మించినాడో దాన్ని కూడా మనము ఆలోచన చేద్దాం. యేసు అనగా రక్షకుడు అనే మాట అందరూ ఎరిగినటువంటి విషయమే. యేసు అనగా రక్షకుడు. ఆయన రక్షకునిగా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని వ్రాసి ఉంది. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించునని
వ్రాసి ఉంది. అయితే యేసు వైపు ఎవరైతే తిరుగుతారో, యేసు వైపు ఎవరైతే తిరుగుతారో, యేసుక్రీస్తుని ఎవరైతే సొంత రక్షకునిగా విశ్వసిస్తారో అలాంటి వారిని దేవుడు వారి పాపము నుండి, వారి శాపము నుండి, వారి దుర్నీతి నుండి ఆయనే విడిపిస్తాడు, తప్పిస్తాడు, లేదా స్వతంత్రులుగా చేస్తాడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మరి యేసు వైపు నీవు తిరిగినావా? యేసునందు విశ్వాసం ఉంచినావా? పాపాన్ని కడిగి వేసుకున్నావా? పరిశుద్ధుడిగా చేయబడ్డావా? అలా చేయబడకపోతే కనుక ఇంకా నీవు పాప జీవితంలో ఉన్నావని అర్థమవుతూ ఉంది. లోకములో ఉన్నావు అని అర్థమవుతుంది. సాతాను పక్షమున నీవు ఉన్నావని అర్థమవుతుంది. కాబట్టి ఈ దినమైన యేసు వైపు తిరిగితే ఆయన నిన్ను స్వతంత్రులుగా ఆయన చేస్తాడు. తన సొంత కుమారులుగా ఆయన అంగీకరిస్తాడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆనాటి కాలంలో యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నటువంటి దినాల్లో కొంతమంది ప్రభు యొద్దకు వచ్చినారు. వారు ఏమన్నారో వాక్యములను మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయములో ఇలాగా రాయబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదివినప్పుడు ఈ 31వ వచనములో రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుందాం. అందులో ఇలా ఉంది, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా అనే మాట ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిసయ్యులతో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇందులో కనిపిస్తాయి. అనగా యూదులతో ఆయన ఏం మాట్లాడినాడు ఆ సంగతి ఇందులో మనము చూడగలుగుతున్నాం. యూదులు అనేవాళ్ళు ఇలా చెప్పుకునేవాళ్ళు, మేము అబ్రహాము సంతానం, మేము అబ్రహామునకు పుట్టిన వాళ్ళం, అబ్రహాం వంశంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళము, కాబట్టి మేము స్వతంత్రులమే, మేమేమి దాసులం కాదు, పాపానికి దాసులం కాదు, మరి దాస్యమునకు లోబడిన వాళ్ళం కానే కాదు, మేము స్వతంత్రులము అని యేసు ప్రభుతో వాళ్ళు అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడనమాట. ఏమన్నాడు యేసు ప్రభు అంటే 33వ వచనంలో ఇటు రాయబడింది, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు అన్నాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు. వారేమో మేము స్వతంత్రులము అని అనుకుంటున్నారనమాట. మేము స్వతంత్రులము, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడే కానీ ఎవనికి మేము దాసులమై ఉండలేదు అని అనుకున్నారు. నిజమే, ఆనాడే కాదు ఈనాడు కూడా ఇదే కనిపిస్తూ ఉంది. ఈనాడు కూడా ఇదే కనిపిస్తూ ఉంది. ఏమి కనిపిస్తుంది అంటే నేటి ప్రపంచంలో మేము క్రైస్తవులము అనేటువంటి భావన అనేకుల్లో ఉంది. మేము పుట్టుక క్రైస్తవులము అని, మేము పుట్టుకతోనే విశ్వాసులము అని, మాలో ఎటువంటి పాపము లేదు అని, మేము పరిశుద్ధులము అని, మేము దేవుణ్ణి ఆరాధించు వాళ్ళము, పూజించు వాళ్ళము, గణపరచు వాళ్ళము, మా ఇంటి నుంచి అన్ని వెళ్ళాలా చర్చికి అనేటువంటి వాళ్ళు చాలామంది ఈ భూమి మీద ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యం చెప్తున్న మాట అంటే ఎందరు తన్ను అంగీకరించుదురో వారే దేవుని కుమారులు. ఎందరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే దేవుని కుమారులు, వారు మాత్రమే స్వతంత్రులు అని దేవుని వాక్యం చెబుతుంటే, మాకంటే మించిన వాళ్ళు ఏమైనా ఉన్నారా? మేము పిల్లప్పటి నుంచి ఈ మతములో ఉన్నాం, ఈ పని చేస్తూ ఉన్నాం అని మత భ్రష్టత్వం కలిగినటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు అనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వారు చెప్పిన మాట అదే కదా, మేము అబ్రహాము సంతానము, మేము ఎవరికి ఎప్పుడూ దాసులమై ఉండలేదు,
అని వాళ్ళు అన్నారు. యేసుప్రభు అన్నాడు, పాపము చేయు ప్రతివాడు కూడా పాపానికి దాసుడు, అంతే. నువ్వు పాపం చేస్తున్నావా, నువ్వు దాసుడవే. నీలో సాతాను యొక్క తలంపులు నీలో మెదులుతున్నాయా, అయితే నువ్వు సాతానుకు దాసుడవే, సాతానుకు దాసుడవే అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అవునా? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అని అన్నాడు. వారిలో పాపము లేదా? ఉంది, లేదని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు అంటే, ఒక స్త్రీ పాపము చేసి పట్టబడింది, ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలా. కాబట్టి యూదులందరూ కూడా ఆమెను రాళ్ళతో కొట్టి చంపడానికి ఆమె వెంటబడ్డారు. ఆ సంగతి మనం ఎరుగుదము. ఆమె పరిగెత్తుకొని పోయి యేసు పాదాల చెంత చేరింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆ స్త్రీ మీద రాయి వేయండి అని అన్నాడు. అప్పుడు ఎవరికి వాళ్ళు చూసుకున్నారనమాట. నేను పాపం చేయలేదా, నాలో పాపపు ఆలోచనలు లేవా, నాలో పాపపు తలంపులు లేవా అని ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకొని, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా వెళ్ళిపోయిరి అనే మాట కనిపిస్తూ ఉంది. వాస్తవమే కదా. నేను పాపము చేయలేదు, నేను పాపము చేయను, నాలో పాపము లేదు అని నువ్వు అనుకుంటున్నావు. ఒకవేళ నీలో పాపం ఉందని దేవుని వాక్యం కరాఖండితంగా తెలియజేస్తూ ఉంది. వాళ్ళు అనుకున్నారు, మేము అబ్రహాం సంతానం కదా, మేము దేవుని పిల్లలం కదా అని అనుకున్నారు. కానీ కానే కాదు, వాళ్ళు మోసపోయినారు. వాళ్ళు అబ్రహాం సంతానమై ఉన్నప్పటికీ కూడా వారిలో ఏముందంటే పాపము ఉంది. కాబట్టి ఆ పాపము నుంచి మీరు విడుదల కండి, అప్పుడు మీరు స్వతంత్రులైతారని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అందుకే ప్రభు మరొక మాట చెప్పాడు, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేస్తాడు, కుమారుడు ఎల్లప్పుడూ దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను అన్నమాట ఉంది. కుమారుడే ఇంట్లో ఉంటాడు, దాసుడు మాత్రం ఇంట్లో ఉండడానికి వీలు లేదు. మీరు కుమారులైతే కనుక మీరు నా మాట వింటారు, మీరు కుమారులైతే నా మాట వింటారు, నా మాటకు మీరు లోబడతారు. మీరు కుమారులు కాదు కాబట్టి మీరు నా మాటకు లోబడకున్నారు అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ మాట మనము గుర్తుంచుకోవాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకేముంది అంటే చూడండి, వాక్యం చెప్తున్న మాట 28వ వచనములో ఈ విధంగా మనము చూడగలుగుతాం. 8వ అధ్యాయము యోహాను సువార్త 8:28లో దేవుని వాక్యం చెప్తున్న మాట, ఒక మాట చూడండి, 38వ వచనం చూద్దాం. 38వ వచనంలో రాయబడిన మాట చూడండి, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పాను అనే మాట కనిపిస్తుంది. అంతకంటే ముందుగా రాయబడిన మాట అంటే 31 చూడండి, 31వ వచనంలో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అనే మాట ఉంది. సత్యమును గ్రహించెదరు. తను నమ్మిన యూదులతో ఆయన చెప్పిన మాట. యూదులలో కొందరు ఆయన నమ్మిన వాళ్ళు ఉన్నారు, యూదుల్లో కొందరు ఆయన నమ్మని వాళ్ళు ఉన్నారు. యూదులలో కొందరు ఆయన వెంబడించిన వాళ్ళు ఉన్నారు, యూదులలో కొందరు ఆయన వెంబడించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆయన ఇలాగా చెప్పినాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, సత్యమును గ్రహించెదరు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. అది సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అనే మాట కనిపిస్తుంది. ఎప్పుడైతే సత్యమందు నిలిచి ఉంటామో అప్పుడు మనం స్వతంత్రులమవుతాం. సత్యమందు నిలిచి ఉండకపోతే కనుక మనకు స్వతంత్రము లేదు. దాసుడు ఎప్పుడు ఇంట్లో నివసించాడు, కుమారుడు మాత్రమే ఎల్లప్పుడూ ఇంట్లో నివసిస్తాడు. కాబట్టి నువ్వు దాసుడవా లేదా దేవుని కుమారుడవా? దేవుని కుమారుడు అయితే కనుక
నీకు దేవుని రాజ్యం ఉంటుంది. దేవుని కుమారుడు కాకపోతే కనుక నీకు దేవుని రాజ్యము లేదు. ఓకే, రావాల్సిందే పోవాల్సిందే ప్రార్థనకు, అంతే కానీ నీలో మార్పు లేకపోతే, నీలో మారు మనసు లేకపోతే కనుక నువ్వు దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాలేవు, కాజాలగుడు. కానీ దేవుని వాక్యం కరాఖండితంగా ఆజ్ఞాపించుచు ఉంది. అపోస్తులైన పౌలు ఇలా చెప్పినాడు. దేవుడే పౌలుతో మాట్లాడుతూ ఇలా అన్నాడు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 16 నుంచి కలిసి ఉన్నాయి, మనం చదువుదాం. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను అన్నమాట ఉంది. నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను అన్నమాట ఉంది. సౌలు పౌలుగా మారినాడు కదా. సౌలుగా ఉన్నప్పుడు తాను ఏమై ఉన్నాడో, పౌలుగా మారిన తర్వాత దేవుడు తనకి ఏం చెప్పినాడో ఆ సంగతి ఇక్కడ మనకు తేటగా కనిపిస్తూ ఉంది. అందును బట్టి ఈ ప్రజల వలన అన్యజనుల వలనను హాని కలగకుండా నేను కాపాడుతాను. అయితే నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, చీకట్ల నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కనులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపుతున్నాను అని అన్నాడు. ఎవరి యొద్దకు పంపినాడంట? అన్యజనుల యొద్దకు పంపినాడు. దేవుని ఎరగని ప్రజల వద్దకు పౌలు పంపినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అంధకారములో ఉన్నారు, పాపములో ఉన్నారు, సాతాను బంధకాల్లో ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారందరూ కూడా వారి కనులు తెరబడాలా, వారి కన్నులు తెరుచుకోవాలి. వారు కన్నులు మూసుకొని ఉన్నారు, లోకములో ఉన్నారు, పాపములో ఉన్నారు, బానిసత్వములో ఉన్నారు. వారిని విడిపించటానికి నేను నిన్ను వారి యొద్దకు పంపెదను అని దేవుని వాక్యం చెబుతుంది. పౌలు వెళ్ళాడు, ప్రకటించినాడు. యూదులేమి, ఇతరులేమి, అన్యజనులేమి అందరూ కూడా ప్రభునందు విశ్వాసం ఉంచగలిగినారు. మరికొంతమంది ఎదురు తిరిగి పౌలును చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు లేకపోలేదు. ఏది ఏమైనా వాక్యం చెబుతోంది, క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం గుర్తు చేస్తూ ఉంది. ఎవరైతే యేసుక్రీస్తునందు ఉంటారో వారికి ఎటువంటి శిక్ష లేదు. దేవుడు ఆ శిక్షను కొట్టివేశాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అదే రోమపత్రిక 8వ అధ్యాయము చూడండి 16వ వచనం కూడా చదువుకుందాం. 8వ అధ్యాయము 16వ వచనం కూడా చెబుతున్న మాట ఏమిటంటే, ఇలాగా మనం చదవగలుగుతాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచు ఉన్నది అని దేవుని వాక్యం చెబుతుంది. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తూ ఉంది. ఎందుకు అంటే మనము క్రీస్తు యేసునందున్న వారము కాబట్టి. క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష లేదు, క్రీస్తు యేసునందు లేని వారికి శిక్ష అనేది ఉంది అని మనకు బహాటముగా అర్థమవుతుంది. అందును బట్టి యేసు రక్షకునిగా తన ప్రజలను వారి పాపము నుండి విడిపించడానికి, తప్పించడానికి, తన రాజ్యములు చేర్చుకోవడానికి ఆయన యేసుగా ఈ భూమి మీదకి వచ్చినాడు అని 21వ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. రండి 22వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం కూడా చదవాలి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అనే మాట ఉంది. వినండి,
దేవుని వాక్యమైన బైబిల్లో రాయబడిన మాట మనం చదువుకున్నాం. కన్యక కుమారుణ్ణి కనును అనే మాట ఉంది. కన్యక కుమారుణ్ణి కనును. ఈ కన్య ఎవరు అనగా మరియ అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మరియ అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మరియ పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తును గర్భము ధరించినది. అది గుర్తుపెట్టుకోవాలి. కన్యక గర్భవతి కుమారుని కనును అన్న మాట ఉంది. ఈమె పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తును గర్భం ధరించింది. యేసుక్రీస్తును గర్భం ధరించింది. ఆ మాట మనకు 18వ వచనం చెబుతుంది కదా. ఆ మాట చూడండి. 18వ వచనం రాయబడిన మాట, యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అని దేవుని వాక్యం చెబుతుంది. యోసేపునకు ప్రదానము చేయబడింది మరియ. ప్రధానము అనగా మనం మెరిగిన విషయమే కదా. దండలు మార్చుకోవడము అని అంటారు, ఎంగేజ్మెంట్ అని అంటారు కదా. ఏదేమైనా వారికి ప్రదానము చేయబడింది. ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునిపే వారు కలవకముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అని దేవుని వాక్యం చెబుతుంది. ఇదే మాటని లూకాసు వార్త 1వ అధ్యాయము 34వ వచనం కూడా చెబుతూ ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 34, 35 వచనాలు మనం చూసినప్పుడు చూడండి. అందుకు మరియ, నేను పురుషుణ్ణి ఎరగని దానని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథములో రాయబడిన మాట మనము చదివి ఉన్నాం. మరియ పలికిన మాట దూతతోనికి, నేను పురుషుణ్ణి ఎరగని దానని అన్న మాట ఉంది. నిజమే, ఆ మాట వాస్తవమే. అయితే దేవుని దూత చెప్పిన మాట ఏమిటి? దేవుని దూత చెప్పిన మాట ఏమిటి? 31వ వచనం చూడండి. 31వ వచనం రాయబడిన మాట, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం అతనికి ఇచ్చును. ఇవన్నీ చెప్పుకొచ్చిన తర్వాత ఆమె పలికిన మాట, నేను పురుషుణ్ణి ఎరగని దానని ఇది ఎలాగూ జరుగున దూతతో చెప్పగా, దూత అంటున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అన్నమాట కనిపిస్తూ ఉంది. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన పరిశుద్ధుడని దేవుని వాక్యం చెబుతూ ఉంది. దేవుని కుమారుడు అన్న మాట చెబుతూ ఉంది. అనగా దేవుడే తనకు తండ్రి అనేది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి అక్కడ రాయబడిన మాట చూడండి, ఇమ్మానుయేలని పేరు పెట్టుదువు అనే మాట కూడా రాయబడింది. కాబట్టి ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. ఆ మాట మనకు యెషయా గ్రంథం 7వ అధ్యాయం చూడండి, 14వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చదివినప్పుడు వాక్యం ఇలా మనకు చెప్తూ ఉంది. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును అనే దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థముగా వ్రాయబడింది. దీనికి క్రీస్తు జననానికి దాదాపుగా 700 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త ప్రవచించినాడు. 700 సంవత్సరాలకు పూర్వమే యేసుక్రీస్తు ప్రభు పుడతాడు అని, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెడతారు అని ఆయన ప్రవచించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఆయన కన్యకకు జన్మించినాడు అనే మాట బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. అదే
22వ వచనంలోని రాయబడిన మాట ఏమిటంటే, కన్యక అన్నది మరి బైబిల్ గ్రంథంలో మరి కొంతమంది కన్యకలు మనకు కనిపిస్తారు. వారు ఆది కాండం 24వ అధ్యాయం 43వ వచనంలో అక్కడ రిబికా మనకు కనిపిస్తుంది. ఆమె కూడా కన్యకని అని వాక్యం చెబుతూ ఉంది. అదే కోణంలో పరమగీతములు 1వ అధ్యాయం 3, 6, 8 వచనాల్లో అక్కడ కూడా ఒక కన్యక మనకు కనిపిస్తూ ఉంది. కన్యక అనేటువంటిది మనకు కనిపిస్తుంది. కన్యక అనగా పవిత్రురాలు అనే మాట మనము ఎరుగుదుము. దీనికి చాలా అర్థాలు మనకు బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే పాత నిబంధనలో యెషయా ప్రవక్త, మరి కొత్త నిబంధనలో మార్కు, లూకా అనేటువంటి వీరు ముగ్గురు కూడా మరియ గురించి వాళ్ళు వ్రాశారు. ఆమె కన్యక అని వాళ్ళు వ్రాసినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఇక దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బైబిల్లో ఈ విధంగా రాయబడింది. కన్యకకు జన్మించడములోని ప్రాధాన్యత తన గురించి ఎంత చెప్పినా మరి తక్కువని అని వాక్యం చెబుతుంది. మన పాపాలకు మూలం లేదా మన పాపములకు మూల్యము చెల్లించినటువంటి రక్షకుడుగా ఆయన మనకు కనిపిస్తాడు. ఆయన రక్షకుడు అని దేవుని వాక్యం చెబుతోంది. రక్షకుడు అనగా ఆయన పాపుల రక్షకుడు, పాపులకు రక్షకుడు ఆయన అనే మాట దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఎబ్రీ పత్రికలో ఆయన ఏమై ఉన్నాడో, తాను ఏం చేయనికి ఈ భూమి మీదకి వచ్చినాడో అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఆ మాట కూడా మనము చదవాలి. ఈ సమయంలో చూడండి, నేను జ్ఞాపకం చేస్తాను మీకోసమై. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో రాయబడిన మాట కూడా చదువుకుందాం. అందులో పౌలు భక్తుడు ఎబ్రీలోకి ఇటు రాసినట్టు 7వ అధ్యాయం చూడండి, 25, 26 వచనాలు. 7వ అధ్యాయము 25, 26 వచనాలు రాయబడిన మాట. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎత్తైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని దేవుని వాక్యం చెబుతుంది. కన్యకకు జన్మించడములో ఆయన ప్రభువైన యేసుక్రీస్తు కన్యకకు జన్మించటములో ఒక 3 విషయాలు తీరినాయి. అంటే మన అవసరతలు 3 తీరినాయి. అందులో ఒకటి ఏమిటంటే, ఆయన మానవునిగా జన్మించాలంటే ఒక స్త్రీకి ఆయన పుట్టాల. అది దేవుని వాక్యం చెబుతుంది. ఈ మాట గమనించండి. ఆయన మానవునిగా జన్మించాలంటే ఒక స్త్రీకి పుట్టడమే ఏకైక మార్గం. కాబట్టి ఆయన ఒక స్త్రీకి పుట్టినాడు. ఆ స్త్రీ పేరు మరియ అనేది దేవుని వాక్యం చెబుతుంది. ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే, ఆయన పాపము లేనివాడుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే గర్భము ధరించాల. ఇది గుర్తుంచుకోండి. ఆయన పాపము లేనివాడుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే గర్భవతిగా లేదా గర్భము ధరించాల అనేది దేవుని వాక్యం చెబుతుంది. ఆ మాట మనకు మత్తయి సువార్త 1:20లో వ్రాయబడింది. అదే మాట ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం కూడా అదే మాట ఉంది. చూడండి, ఎబ్రీ పత్రిక 4:15లోని మాట నేను చదువుతాను. 4:15లోని మాట చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన శోధింపబడినప్పటికీ కూడా ఆయన శోధించబడ్డాడు. యేసు ప్రభును శోధించినారా లేదా? శోధించారు. మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను.
పాపము లేనివాడుగా ఉండెను అని దేవుని వాక్యం చెబుతుంది. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడని ప్రపంచానికి ఆయన సవాలు వేసినాడు. పాపము లేని పరిశుద్ధుడు, పాపము లేని పరిశుద్ధుడు ఈ భూమి మీద పుట్టాడు. పాపం ఎరగని పరిశుద్ధుడు ఈ భూమి మీద పుట్టినాడు. పాప శరీరాకారం ధరించినప్పటికీ ఆయనలో పాపము లేదు, పాపము లేదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఇక మూడవదిగా దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, ఆయన దైవత్వం గలవాడుగా ఉండాలంటే, ఆయన దైవత్వం గలవాడుగా ఉండాలంటే ఒకే ఒక మార్గం, దేవుడే ఆయనకు తండ్రిగా ఉండాలి. దేవుడే ఆయనకు తండ్రి. యోసేపు కాదు, మరియ తల్లి కాదు. యోసేపు తండ్రి కాదు, మరియ తల్లి కాదు. దేవుడే ఆయనకు తండ్రి, దేవుడే ఆయనకు తండ్రి. పరిశుద్ధాత్మలన ఆమె గర్భం ధరించింది, కుమారుణ్ణి కనింది, అంతే. కానీ మరియమ్మ లేకపోతే యేసుప్రభు ఏడున్నాడు అనే వాదన కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు మరియను ఒక వాహనంగా వాడుకున్నాడు, అంతేగాని ఆమె తల్లి కాదు, యోసేపు తండ్రి కాదు. దేవుడే తండ్రి అనేది దేవుని వాక్యం మనకు తేట తెల్లంగా తెలియచేస్తుంది అనేది మనం గుర్తుంచుకునే వారిగా ఉండాలి. ఈ మాట మనకు లూకా సువార్త 1:35లో, లూకా సువార్త 1:35లో మనము చూడగలుగుతాం. అందులో రాయబడిన మాట చూడండి. 1:35లో రాయబడిన మాట వాక్యం చెబుతుంది ఇలాగా కదా, దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తిని కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. యేసేపు కుమారుడు అనబడిందా? ఈయన యేసేపు కుమారుడని రాయబడింది మన బైబిల్లో? కానే కాదు, ఆయన దేవుని కుమారుడు అని రాయబడింది. యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. యోసేపు కుమారుడు కాదు, మరియ కుమారుడు అంతకంటే కానే కాదు. ఆయన దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఆయన జన్మించినాడని దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభునందు సోదరి సోదరులారా, ఇంకా బైబిల్లో ఏం రాయబడిందంటే, యేసు మానవునిగా జీవించి శ్రమ పొందటం వలన మన బలహీనతకు సానుభూతి చూపగలిగినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. యేసు ప్రభువారు మానవునిగా జీవించి శ్రమ పొందుట వలన మన బలహీనతకు సానుభూతి చూపగలిగినాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ మాటలు మనకు ఎబ్రీ పత్రిక 4:15-16లో కనిపిస్తుంది. ఆయన మన మీద సానుభూతి చూపినాడు. మనము పాపులమై ఉండగా, మనము దుర్మార్గులమై ఉండగా, మనము దేవునికి అయిష్టులుగా ఉండగా ఆయన మన మీద జాలి చూపించినాడు, ప్రేమ చూపించాడు. మనం రక్షించబడాలని, ప్రభువును తెలుసుకోవాలని, ప్రభువును వెంబడించాలని ఆయన ఉద్దేశమై ఉంది అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. అందుకోసమే ఆయన శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా, పరిశుద్ధునిగా ఆయన ఈ భూమి మీద ఉన్నాడని మనకు దేవుని వాక్యం చెబుతుంది. వచనం 16 చూడండి. 16 వచనములో, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదము అనే మాట రాయబడింది. వినండి, మనము కనికరింపబడిన వాళ్ళము. దేవుడు మనల్ని కనికరించినాడు. మనం పాపులమే, మనం దుర్మార్గులమే, మనము అపవాది సంబంధులమే. అయితే దేవుని మహాకృప మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన మీద కనికరం చూపించినాడు, ప్రేమ చూపించాడు. మారు మనసు పొందడానికి, రక్షించబడడానికి, తన సొత్తుగా చేసుకోవడానికి, తన రాజ్య వారసులుగా చేసుకోవడానికి ఆయన మన నిమిత్తమై శ్రమ పొంది అన్న మాట ఉంది. శ్రమ పొందాడు. ఆయన మరణించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకేముందంటే దేవుని కుమారునిగా మరి పాప దాస్యము నుండి, సాతాను అంధకారము నుండి మనల్ని విడిపించే శక్తి ఆయనకున్నది అన్నమాట ఉంది. ఆయనకు శక్తి ఉంది. పాపము నుండి, సాతాను శక్తి నుంచి విడిపించేటువంటి శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తునకు ఉంది అని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అదే మాటలే మనకు హెబ్రీ పత్రిక 26వ అధ్యాయంలో రాయబడింది.
ఆయనకు ఏ శక్తి ఉంది అనేది మనం అర్థం చేసుకుంటే కనుక ఇలా రాయబడిన బైబిల్లో చూడండి 26వ అధ్యాయము అపోస్తల కార్యం 26:8 వచనం. 26:8 వచనంలో దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మదగినదని మీరెలా ఎంచుచున్నారు? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలని నేను అనుకుంటుని అనే మాట కనిపిస్తూ ఉంది. దేవుడు మృతులను లేపుట అనే మాట లేఖనాలు మనకు గుర్తు చేస్తున్నాయి. ఆయన లేపేవాడు, ఆయన విడిపించేవాడు, ఆయన రక్షించేటువంటి రక్షకుడు అనే సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇదే మాటని కొలస్సి పత్రికలో ఇటు రాయబడిన చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2:15 రాయబడిన మాట. 2:15 కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో మనము చూడగలుగుతాం. 13 నుంచి కలిసి ఉన్నాయి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుంట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చెవిరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములంటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాదాయులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుక కనపరచను అనే మాట కనిపిస్తూ ఉంది. ఇందులో రాయబడిన మాట మనం మెరుగుదుము. ఆయన మన పత్రమును, మన పాప రుణాన్ని, మన పత్రాన్ని ఆయన మేకులతో శిలువ కొట్టివేసి దాని మీద చెవిరాతను తుడిచివేశాడు అనేది మనకు అర్థమవుతుంది. అనగా ఆయన రక్షించినాడు అనేది మనకు బహాటముగా అర్థమవుతుంది. అందుని బట్టి ఆయన రక్షించేటువంటి రక్షకుడుగా ఈ భూమి మీదకి ఆయన వచ్చినాడు అనేది లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తాయి. ఇవే మాటలే మనకు హెబ్రీ పత్రిక 2:14లో వ్రాయబడ్డాయి. 7వ అధ్యాయం 25 వచ్చిన కూడా ఇదే మాటలు మనకు కనిపిస్తాయి అనేది లేఖనాలు చెప్తా ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా దైవత్వము గల వానిగా పాపము లేని వానిగా ఆయన అందరి అనగా మానవుల పాపముల నిమిత్తము బలి అర్పణగా ఉపయోగపడడానికి దేవుని దగ్గరకు వచ్చిన వారికి ఆయన ఏం చేశాడంటే, మరి ఆయన ప్రధాన యాజకుడిగా విజ్ఞాపన చేయడానికి నేటికి ఆయన సజీవు లెక్కలో ఉన్నాడు, లేదా ఆయన సజీవుడిగా ఉన్నాడని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆయన ఎవరు అనగా ప్రధాన యాజకుడు. ఆయన ఎవరు అనగా విజ్ఞాపనకర్త అని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. ఆ విజ్ఞాపనకర్త ఏమై ఉన్నాడో, ఏం చేస్తున్నాడో కూడా వాక్యం చెప్తున్న మాట చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ మాట మనకు కనిపిస్తుంది. 2వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదివినప్పుడు ఇలా చెబుతుంది దేవుని వాక్యం. ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచు ఉన్నాము అనే మాట ఉంది. వచనము 18 కూడా చదువుకుందాం. 18వ వచనం కూడా చూడండి. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన శోధించబడ్డాడు, శ్రమ పొందినాడు. అయితే ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన సహాయము మనకు అవసరము అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 5వ అధ్యాయము 1వ వచనం కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో దేవుని వాక్యం చెబుతుంది, ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తం నియమింపబడును అనే మాట ఉంది.
మనుషుల చేత నియమించబడిన వాళ్ళు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దేవుని చేత నియమించబడిన వాడు అని మనకు మొదటి 9 వచనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. ఆయన ఏమై ఉన్నాడో ఆ సంగతులు మనకు బైబిల్లో తేటగా కనిపిస్తాయి. ఒక మాట చదువుకుందాం. 9, 10 వచనాలు రాయబడిన మాట చూడండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కిసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. నిత్య రక్షణకు కారకుడాయను. ఆయన నిత్య రక్షణకు ఆయన కారకుడైనాడని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. నిజమే, ఆయన మనకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. నిత్య రాజ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించేటువంటి రక్షకుడు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇదే మాటలే హెబ్రీ పత్రిక 7, 24, 25లో 10వ అధ్యాయము 4వ వచనం 12వ వచనములో ఇదే మాటలు మనకు కనిపిస్తాయి. ఏది ఏమైనా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద రక్షకునిగా ఆయన జన్మించినాడు. యేసుక్రీస్తుగా ఆయన ఈ లోకంలో జన్మించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఆయన మరియకు జన్మించినాడు, ఆయన పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడు, దేవుని కుమారునిగా ఆయన ఈ లోకంలో పిలువబడ్డాడు. ఇమ్మానుయేలుగా అనగా దేవుడు మనకు తోడై ఉన్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఎంతకాలం అంటే నిరంతరము ఆయన మనకు తోడై ఉన్నాడని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. ఇట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రపంచమంతా కూడా ఈ దినమున ఆరాధిస్తూ ఉన్నారు. ప్రపంచమంతా కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆ ప్రభు మన రక్షకుడు, మన యేసుక్రీస్తు ప్రభు అనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆయనను చూడ్డానికి, ఆయన జన్మించిన తర్వాత ఆయనను చూడ్డానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారు, మరి గొల్ల బొయ్యలు వచ్చినారు, ఆయనను పూజించారు, ఆరాధించారు, ఆయనకు కానుకలు సమర్పించినారు, బంగారు బోలము సాంబ్రాణి సమర్పించినారు. గొల్లలు బోయలు వచ్చి ఆయనకు గొర్రెలు సమర్పించినారు. ఆయనకు తమను తామే సమర్పించుకొని ఆయన దర్శనము చేసుకొని ఆయనను ఆరాధించి పూజించి గణపరిచి ఆయనను చాటుకుంటూ వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి ఆయన ఎరిగిన మనం కూడా ఆయనను చాటేవారుగా ఉండాలి, ఆయనకు మనల్ని మనమే సమర్పించుకునేవారుగా ఉండాలి అని దేవుని వాక్యంలో గుర్తు చేసుకుంటున్నాం. ఆ విధంగా ప్రభువును తలంచుకుంటూ, ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ మన జీవిత కాలం అంతా కూడా ప్రభువును వెంబడిస్తూ ఆరాధించవచ్చు. మనం ముందుకు సాగుదాం. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట అనేది మనకు తెలిసిన విషయం. వాస్తవమే, క్రిస్మస్ అనగా ఏదో మరి లోకపరంగా చేయడం కాదు, కానీ క్రిస్మస్ అనగానే క్రీస్తును ఆరాధించుట, ఆయన మన ఆరాధనకు యోగ్యుడు అనే సంగతి జ్ఞాపకం చేసుకొని ప్రభువును నిత్యము నిరంతరము ఆరాధించుచు ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. మా హృదయాల్లో భద్రపరిచి స్థిరపరచండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తుగా 2023 సంవత్సరాల క్రితమే మీరు ఈ భూమి మీద మానవునిగా మనుషుల పోలికలో దాసుని స్వరూపం ధరించి జన్మించిన దేవుడు, నీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినం వరకు కూడా ప్రభువా, ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి స్తోత్రం తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయం చేయమని, కూడి వచ్చిన వారందరూ దీవించి ఆశీర్వదించి బలపరచుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. మంచిది.